పరిహార శాస్త్రంలో చాలా శక్తివంతమైన పరిహారం ఏలా సుగంధమాల పరిహారం. ఈ ఏలా సుగంధమాల పరిహారం ఎలా చేయాలంటే, మీకు ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నప్పుడు, ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు, విపరీతంగా ధన ఆదాయం పెరగాలంటే శనివారం రోజు 27 యాలకులు తీసుకోండి. ఈ 27 యాలకులు ఒక 10 సెకన్లు కానీ 20 సెకన్లు కానీ నీళ్ళల్లో నానబెట్టండి. అంటే అవి కొంచెం మెత్తగా అవుతాయి. ఆ తర్వాత ఒక దారం తీసుకోండి. ఆ దారానికి తడి పసుపు రాయండి. అప్పుడు అది పసుపు దారం అవుతుంది. సూది తీసుకొని ఈ పసుపు దారానికి ఈ 27 యాలకులు కూడా గుచ్చి ఒక యాలకుల దండ తయారు చేయండి. దీన్నే ఏలా సుగంధమాల లేదా ఏలా సుగంధమాలిక అనే పేరుతో పిలుస్తారు. ఇలా 27 యాలకులు పసుపు దారానికి కట్టి ఒక మాలలాగా తయారు చేసి శనివారం రోజు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి, లేదా వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి ఈ ఏలా సుగంధమాల అలంకరించి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం 21 సార్లు చదవండి. ఓం గోవిందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవండి. అలా శనివారం రోజు ఈ ఏలా సుగంధమాల వెంకటేశ్వర స్వామి ఫోటోకి అలంకరించి మళ్ళీ వచ్చే శనివారం వరకు అలాగే ఉంచండి. మళ్ళీ వచ్చే శనివారం ఏం చేయాలంటే మళ్ళీ 27 యాలకులు తీసుకోవాలి. వాటి నీళ్ళల్లో తడిపి మళ్ళీ కొత్తగా పసుపు దారం తీసుకొని ఆ పసుపు దారానికి ఈ 27 యాలకులు దండలాగా గుచ్చి ఈ కొత్త దండను వెంకటేశ్వర స్వామి ఫోటోకి వేయాలి. పాత దండ మీరు తీసేయాలి. తీసేసి మీ ఇంట్లో ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో దాచిపెట్టుకోవాలి. ఇలా 8 శనివారాలు చేయాలి. 8వ శనివారం పూర్తయిన తర్వాత ఈ 8 శనివారాలు వచ్చినటువంటి 8 ఏలా సుగంధమాలలు అంటే యాలకుల దండలు మీ దగ్గరే ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో కానీ వేరే ఇతర ప్రాంతంలో కానీ గృహంలో దాచిపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎక్కడైనా హోమం జరుగుతూ ఉన్నట్లయితే ఆ హోమగుండంలో వీటిని వెయ్యమని అక్కడ హోమం చేసే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు హోమగుండంలో వేసేస్తే మీకున్న జన్మల దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మీరు 8 శనివారాలు పూర్తి చేయగానే క్రమక్రమంగా ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు హోమగుండంలో వేయటం అనేది ఎప్పుడైనా వీలున్నప్పుడు చేయొచ్చు. కానీ 8 శనివారాలు పూర్తయ్యేసరికి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.